ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం. సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి, మంచి ఫలితాలను పొందండి. శ్రావణ మాసం మరి ఆగస్టు నెల అంటేనే ఎంతో కోలాహలంగా పరమ పవిత్రమైనటువంటి మాసాలు మనకు శ్రావణ మాసము, అదేవిధంగా ఇంకా విశేషంగా అంటే కార్తీక మాసం, మాఘమాసం కూడా. మరి ఇట్టి శ్రావణ మాసంలో మరి ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే ముందు కుంభరాశికి సంబంధించినటువంటి లక్షణాలు కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో మృదు స్వభావము కలిగినటువంటి వారు, దయాగుణం ఎక్కువ, వినయముతో ఉండేటువంటి వారు, మధుర వాక్కులు పలుకుతూ ఉంటారు, విశ్వాసమును కలిగి ఉంటారు, సామాన్యముగా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితులలో కూడా మార్చుకోరు, విఘ్నములన్నింటినీ కూడా దాటి ఆదర్శమును సాధించుకుంటారు, ఒంటరితనమున కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వ్యక్తులందు అయిష్టత, ద్వేషము అనేటువంటిది ఉండదు. ఉత్సాహముగా ఒంటరి తనమున కష్టపడతారు. వీరికి ఒకటే ఫోను, ఒకటే రూము, వీరి ప్రపంచం వీరికే. ఇక అదేవిధంగా వ్యక్తులందు అయిష్టత, ద్వేషం ఉండదు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరులు సోదరీమణుల వలె చూసుకుంటారు. ఇష్టమైన అభిప్రాయములు నిశ్చితంగా ఉంటాయి. అంటే ఇష్టమైనటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వీరికి నిశ్చలంగా ఉంటాయి. ఎవరి పనిలో కూడా దూర్చరు, వీరి పని వీరు చేసుకుంటారు. అయితే ఇది కుంభరాశి యొక్క లక్షణము, నిండు కుండ తొనకదు అనే విధంగా. ఒకవేళ వీరి వ్యక్తిగత జాతకంలో రాహువు నీచబడ్డా, శని నీచబడ్డా, వీరి ప్రవర్తన, వీరి పరిస్థితి, లగ్నాతు సూర్యుడు ఉన్నా, సప్తమాతు సూర్యుడు ఉన్నా, ఇక వీరిని మనం అసలు చూడలేం, తట్టుకోలేం. వీరి కోపం కానీ వీరి పరిస్థితి కానీ. ఒకసారి ఫోన్ చేస్తారు, ఫోన్ లేపలేదనుకో ఎదుటి వ్యక్తి వశపడే ఫోన్ గోడకు కొట్టినా కొట్టేస్తారు. అంతటి ఆవేశం. నా ఫోన్ నువ్వు లేపవా, ఏమనుకుంటుంది, అట్లా ఉంటుంది. సో మరి ఇలాంటి కుంభరాశి వారికి శ్రావణ మాసంలో కొంత భార్యాభర్తలలో చిన్నపాటి గొడవలు, కొంత గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి నాశనమయ్యే పరిస్థితి ఉంది. కొంత ధనహాని కనబడుతుంది. దీంతో పాటుగా కొంత దూషణలు, ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు, అదేవిధంగా శ్రమకు గుర్తింపు అనేటువంటిది కనబడటం లేదు. మీతో ఎక్కువగా పని చేయించుకుంటారు కానీ అరే ఫలానా వ్యక్తి సూపర్గా పనిచేస్తాడు అనేటువంటి విషయం మాత్రం చెప్పరు. అదేవిధంగా కొంత ప్రమాదాలు, విచారము, అనూహ్యమైనటువంటి ఆపదలు, నష్టము, బంధుమిత్రులకు సంబంధించినటువంటి ద్వేషాలు, ఏదో పీడ, మరణ వార్త కావచ్చును. అదేవిధంగా అనారోగ్య బాధ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. దీంతో పాటుగా ఇంకా అవమానాలు, మనకు అంటే ఎట్లా అంటే మనకు చెయ్యరాని దాంట్లో, మనకు తెలియని దాంట్లో ఏలు పెడితే ఏం జరుగుతుంది, ఎదుటి వ్యక్తి నవ్వుతాడు. అట్లా కొన్ని అవమానాలు. అదేవిధంగా కొంత దుఃఖము కావచ్చును, శిక్ష ప్రాప్తి అంటే గతంలో మనం చేసినటువంటి తప్పుడు పనికి ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో. జాగ్రత్త. తలచిన పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. నేరారోపణ, మీరు మాట్లాడినటువంటి వాక్కు సత్యమైతే 100% బాగుంటుంది. ఒకవేళ అసత్యం అయితే మాత్రము అది ఎదుటి వ్యక్తి గుర్తించి వాడ ఎప్పుడు అబద్ధాలే ఆడతారు అనే విధంగా మీకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా న్యాయానికే పెద్దపీట కనుక అది గమనించుకోండి. ఇవాళ బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఇంకా 10 ఏళ్ళు బాగుండని
ఎప్పటికైనా అమ్మవారు మీకు తిరిగి ఇచ్చేస్తుంది అనేటువంటిది గుర్తుంచుకోండి. కుంభరాశి జాతకులారా, మీరు కృతజ్ఞతా భావంతో ఉండండి. ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తిపై మనం మరొక వ్యక్తికి చెడుగా చెప్పడము, చిత్రీకరించడము, వీడు నన్ను మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి అనే విధంగా ఎదుటి వ్యక్తిని మనము ఆ విధంగా చేస్తే ఇబ్బందికరం అయినటువంటి సంఘటనలు ఉంటాయి కదా. అంటే ఎవరికైనా, కుంభరాశి వారికి అని చెప్పట్లేదు. సో చాలా మటుకు కాల్స్లో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. బాగా బాధాకరం. ల్యాండ్ ఇష్యూస్ కానీ, భార్య భర్తలలో గొడవలు కానీ, మీ భార్య గురించి వేరే దగ్గర చెప్పాల్సిన అవసరం మీకేంది, మీ భర్త గురించి అయినా. సో ఏది ఏమైనప్పటికీ తగ్గాలి. ఎవరైనా తప్పకుండా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే ఎవరైనా, అది ఫ్రెండ్షిప్ కావచ్చును, ఒక పార్ట్నర్షిప్లో బిజినెస్ కావచ్చును, మన ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాలను ఓకే చెప్పాలి. మనకు ఓకే లేకున్నా మన అయిష్టమైనటువంటి ప్లేస్లో అయినా కూర్చోవాలి, తప్పదు. వారికి ఇష్టం కదా మన ఎదుటి వ్యక్తికి. ఇట్లా ఎన్నో 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 విషయాలు ఉంటాయి. సో అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో కుంభరాశి వారు తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేయండి. దీంతో పాటుగా కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది, కొంతమేర వృత్తి భగ్నము కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురుబలం అయితే ఉంది. ఈ గురుబలం ఉంది కదా అని చెప్పి మనం ఏది పడితే చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. కనుక మంచి చేయాలి. గురువులను, పూజ్యులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి. సో దత్తాత్రేయ స్వామి యొక్క జపాది కార్యక్రమాలు చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. ఇట్టి శ్రావణ మాసంలో మొత్తము కూడా ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ, లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ, లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మరణిస్తూ ఉన్నా, పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా, లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా, పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు 41 నుంచి 3 నెలల్లో ఉంటుంది. ఒక అమావాస్య, ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్తు రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి. 41 నుంచి 3 నెలల్లో. ఆల్ ద బెస్ట్.